సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానంతో ఎయిర్ టాక్సీ ప్రయోగం చేపట్టనని ఇక ఎయిర్ టాక్సీ క్రియేటర్ అభిరామ్ తెలియజేశారు. అమెరికాలో టాప్ యూనివర్సిటీలో రోబోటిక్స్ చేసి రాష్ట్రానికి సేవలు అందించేందుకే గుంటూరులో మగ్నం వింగ్స్ పేరుతో ఇక యూనిట్ నెలకొల్పానని అభిరామ్ అంటున్నారు. ఇక అతి తక్కువ ధరలకు ఎయిర్ మొబైలిటీ సాధ్యమయ్యే రోజు అతి త్వరలో ఉందని అంటున్న ఎయిర్ టాక్సీ క్రియేటర్ అభిరామ్తో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎప్పుడైతే డ్రోన్ కెమెరాస్ డ్రోన్ టెక్నాలజీ వచ్చిందో అప్పటి నుంచి కూడా సాంకేతికంగా మరింతగా కూడా అభివృద్ధి చెందుతుంది ఉంది. టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా కూడా ఎయిర్ టెక్నాలజీకి సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం గుంటూరులో చూడొచ్చు. గుంటూరులో వచ్చేసి ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అయితే ప్రజెంట్ ఇక్కడికి రావటం, అదేవిధంగా కూడా ఈ ఎయిర్ ట్యాక్సీలని తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరింతగా కూడా అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింత సేవలు అందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి మోడల్స్ సంబంధించినటువంటి ఎయిర్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యూస్ని అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి ప్రధానంగా కూడా మరింతగా కూడా అభివృద్ధి సాధించినట్లయితే మాత్రం అన్ని రంగాల్లో ప్రధానంగా కూడా మెడికల్ కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక సాంకేతికపరమైనటువంటి రంగాలకి సంబంధించి, అలాగే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని రంగాలు ప్రధానంగా ఏదైతే టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ఎయిర్ క్యాప్సూల్స్కి తయారీ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనతో పాటు మనం ఉన్నాము. సార్ చెప్పండి, ఈ ఎయిర్ క్యాప్సూల్ ఎలా చేయాలనిపించింది, దీనికి ప్రధానంగా ప్రేరణ ఏంటి? హలో అండి, నా పేరు అభిరామ్ చావా. నేను మ్యాగ్నమింగ్ సీఈఓని. నేను యూఎస్లో చదువుకున్న రోజుల్లో అక్కడికి ఇక్కడికి జగ్లింగ్ అవుతూ ఉండేవాడిని. అక్కడ యావరేజ్ స్పీడ్స్ కనుక చూసుకున్నట్టయితే 120, 140 kmph స్పీడ్స్ ఉండేవి. అదే ఇక్కడ ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే 60 kmph స్పీడ్స్ ఉండేవి. అలానే మనకి అర్బన్ పాపులేషన్ పెరిగిపోవటం వల్ల ట్రాఫిక్ సమస్యని బాగా తీవ్రవంతం అవుతుంది అండ్ సమయం అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము ముఖ్యంగా 2 sets ఆఫ్ ఏరియల్ వెహికల్స్ తీసుకొచ్చామండి. దీనిలో మొదటిది అర్బన్ ఎయిర్ మొబిలిటీ V2 వర్షన్. ఇది స్పీడ్ వచ్చేసరికి 100 kmph, రేంజ్ వచ్చేసరికి 40 kilometers. దీనిలో ఇద్దరు కూర్చొని ఎయిర్ ట్యాక్సీ లాగాను అండ్ అలానే పర్సనల్ ఎయిర్ వెహికల్ లాను ట్రావెల్ చేయొచ్చండి. ఇంకొకటి X4. ఇది మినియేచర్ వర్షన్లో ఉందండి. ఇంకొక నెలలో అన్వీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీని రేంజ్ వచ్చేసరికి 300 kilometers, స్పీడ్ వచ్చేసరికి 300 kmph. దీనిలో ముగ్గురు కూర్చోవచ్చు, ఒకళ్ళు పైలట్. అంటే డ్రోన్స్ చూసాము, అదేవిధంగా కూడా ఎయిర్ ట్యాక్సీ చూస్తాం. వీటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వీటి మధ్య ఉన్నటువంటి తేడా వీటిని అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ అంటారండి. అంటే మనకి ప్రస్తుతానికి హెలికాప్టర్స్ని ఏరోప్లేన్స్ రెండు కంబైన్ చేస్తే వీటిని ఈవిటాల్ వెహికల్స్ అంటారండి. ఇవి వచ్చేసరికి హెలికాప్టర్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ ఏరోప్లేన్ యొక్క అడ్వాంటేజ్ రెండు కలిపి తయారు చేయడం జరిగింది. మీరు అదే వాటిలో చూడొచ్చు. ఈ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, వీటికి రన్వే అవసరం లేదు అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీతో ఆపరేట్ అవుద్ది. సో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో. సో దీనికి రన్వేస్ లాంటి హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు కాబట్టి ఇవి సిటీ మధ్యలోనూ ఉండగలవు, సిటీ అవుట్స్కట్స్లోనూ ఉండగలవు. ప్రధానంగా మీరు చెప్పండి, ఇప్పుడు ఎలాన్ మస్క్ వచ్చేసి ఆయన అయితే మాత్రం ఆయన ప్రైవేట్గా కూడా ఒక వెహికల్ లాంచింగ్ని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా వాటిని ఆదర్శంగా తీసుకుని మీరు రన్ చేశారా? మేము చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడికి రావడం జరిగిందండి. నేను పుట్టి పెరిగింది మొత్తం గుంటూరులో. సో అమరావతి రావటం ఇట్స్ ఏ ప్లస్ పాయింట్ ఫర్ అస్. అంటే ప్రధానంగా మీరు చెప్పండి, వీటికి సంబంధించి ప్రధానంగా కూడా ఏవియేషన్ నుంచి కూడా మీకు పర్మిషన్స్ రావాలి, అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా పర్మిషన్స్ ఇప్పుడు వచ్చినాయి? ప్రస్తుతానికి ఇవి కొత్త వెహికల్స్ కాబట్టి రూల్స్ అనేవి ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లో ఉన్నాయండి. బై దిస్ ఇయర్ అండ్ మేము పాలసీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. అలా కనుక వచ్చినట్టయితే మేము ఇంకొక 2 yearsలో వీటిని అందుబాటులోకి తీసుకురాగలమండి. అంటే మీరు ఎప్పటి నుంచి ఈ వెహికల్స్ని ఎప్పటి నుంచి మీరు తయారు చేయించేటువంటి పరిస్థితి ఉంది? ఈ టెక్నాలజీని ఎక్కడి నుంచి తీసుకున్నారు? మేము 2017లో యూఎస్ నుంచి ఇండియా రావడం జరిగిందండి. అప్పటి నుంచి వీటి మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. ఇది వచ్చరికి పూర్తిగా మా టెక్నాలజీ మేము తయారు చేయడం జరిగింది. ఒక్క మోటార్స్ అండ్ చిన్న ఎలక్ట్రానిక్స్ కొన్ని తప్పితే మిగతా అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే. అంటే ఇప్పుడు బ్యాటరీతో రన్ అవుతుందని చెప్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది?
V2 వర్షన్ అనేది మనకి 20 మినిట్స్ వెళ్ళగలదండి, అంటే 40 కిలోమీటర్స్ దూరం దగ్గరికి వెళ్ళగలదు. అండ్ అలానే X4 వర్షన్ అనేది 300 కిలోమీటర్స్ వెళ్ళగలదండి. ఇవి మెయిన్గా ఎయిర్ ట్యాక్సీ ఉద్దేశించి చేయబడింది కాబట్టి బ్యాటరీ అండ్ స్వాపబుల్ ఇచ్చామండి. అట్ ద సేమ్ టైం పర్సనల్ వెహికల్ లాగా వాడుకున్నట్టయితే మనం కార్ ఛార్జింగ్ ఎలా అయితే పెట్టుకుంటామో అలానే ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకోవచ్చు అండి. ఇప్పుడు వీటిని కేవలం ఇట్లా మొబైలైజ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారా, లేకపోతే ఫర్దర్గా కూడా ఏదన్నా ఈ ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే రక్షణ రంగానికి సంబంధించి కానిటువంటి ఏదైనా సీక్రెట్ ఆపరేషన్స్లో ఉపయోగించే అవకాశం ఉంటుంది? ఇది చాలా రంగాల్లో వస్తుందండి. ఇది మెయిన్గా మనం విజయవాడ ఫ్లడ్స్ కనుక చూసుకున్నట్టయితే డ్రోన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేసినాయి లాజిస్టిక్స్ అందించడంలో, అంటే ఎసెన్షియల్ గుడ్స్ అందించడంలో. అలానే ఇవి కనుక తీసుకున్నట్టయితే మనకు అక్కడ చిక్కున్న ప్రజల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరుగుతుంది. అలానే ఇవి ఎయిర్లో ట్రావెల్ చేస్తాయి కాబట్టి మనకి ఒక్క కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్ళడానికి లైక్ ఏరియల్ డిస్టెన్స్ ఉంటే 4-5 కిలోమీటర్స్ ఉండొచ్చు. బట్ అదే మనకి రోడ్ వే డిస్టెన్స్ తీసుకుంటే అది 30-40 కిలోమీటర్స్ కూడా ఉండొచ్చు. సో దీనివల్ల ఇవి కొత్త సెక్టార్స్ అనేది ఓపెన్ అవుతాయండి. అండ్ అలానే వీటిని రకరకాల రంగాల్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ట్రయల్ రన్ నిర్వహించారా? ట్రయల్ రన్లో ఎలా ఉంది వీటి యొక్క పనితనం? మేము ప్రస్తుతానికి ట్రయల్ రన్ చేయడం జరిగిందండి. ఇది థియరిటికల్ క్యాలిక్యులేషన్ మేము ఏదైతే వేసుకున్నామో సో ప్రాక్టికల్ థింగ్స్ కూడా అంతే వచ్చినాయి. దీని నెక్స్ట్ వర్షన్ ఇంకొన్ని నెలల్లో బయటకు తీసుకొస్తాము. అది వచ్చరికి 3 to 4 ప్యాసింజర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంటుందండి. అంటే ఈ టెక్నాలజీ కనుక ఉపయోగించి వీటిని కనుక మీరు మనుగడలోకి తీసుకొచ్చారంటే మాత్రం ప్రధానంగా కూడా ఈ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అది కూడా ఏంటంటే అధికారులకు కానీ లేకపోతే మాత్రం కొంచెం రిచ్ పర్సన్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పూర్ పర్సన్స్కి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఇవి వచ్చరికి ముందుగా అప్లికేషన్ వచ్చరికి విఐపి ట్రాన్స్పోర్ట్, గ్రీన్ ఛానల్, డిజాస్టర్ రెస్పాన్స్ ఇట్లా ఏవైతే ముందుగా మెయిన్ థింగ్స్ ఉన్నాయో వాటి అప్లికేషన్లోకి వెళ్తాండి. అండ్ కామన్ మ్యాన్కి వచ్చరికి ఎయిర్ ట్యాక్సీ రూపంలో డెఫినెట్గా అందుబాటులోకి వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ప్రీమియం క్యాబ్ రేట్ ఎంతైతే ఉంటుందో సో అదే ప్రైస్ రేంజ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనుక చూసుకున్నట్టయితే అక్కడ నుంచి మనకి సిటీ లోపలికి వెళ్ళడానికి 40-50 కిలోమీటర్స్ దగ్గరకు వస్తుంది మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి. అదే ఇవి కనుక యూజ్ చేసినట్టయితే 10 కిలోమీటర్స్ మనకి వస్తుంది. దాని ద్వారా ఏమవుద్ది అంటే ఖర్చు అనేది చాలా తగ్గిపోద్ది, ఆల్మోస్ట్ క్యాబ్ రేట్కి వచ్చేస్తుంది. అండ్ మనం కనుక అమరావతి నుంచి చూసుకున్నట్టయితే అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది 25 కిలోమీటర్స్ దగ్గర ఉందండి ఏరియల్ డిస్టెన్స్. అదే మనం కనుక రోడ్ కనుక యూజ్ చేసినట్టయితే 40 కిలోమీటర్స్ ఉంది. సో ఈ రోడ్ డిస్టెన్స్ చాలా పెరిగిపోవడం వల్ల మనకి క్యాబ్ కాస్ట్తో పాటు ఆల్మోస్ట్ ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఫైనల్గా చెప్పండి, మీరు ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రోత్సాహాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ పాలసీ వచ్చిన దగ్గర నుంచి ఒక 2 ఏళ్లలో మనకి అందుబాటులోకి రావచ్చండి. ప్రభుత్వంతో డిస్కషన్ జరుగుతున్నాయండి. ఇది తొందరలోనే ఆశాజనక ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము. అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రాజెక్ట్ మీరు చేస్తూ ఉంది. మీకైతే మాత్రం ఫైనాన్షియల్ సపోర్టు అంటే ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి కానీ ఎక్కడ నుంచి కానీ ఉండదు. ఓన్లీ ఏంటంటే మీ ఇండివిజువల్ మనీతోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు? ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మా ఓన్ ఫండ్స్ నుంచి మేము మూవ్ చేయడం జరిగిందండి. అండ్ తొందరలోనే వీసీ ఫండ్స్కి అప్రోచ్ అవుతామండి. అంటే ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ ఎయిర్ ట్యాక్సీలు ఉన్నాయో ఈ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి మాత్రం ప్రధానంగా భవిష్యత్తులో మాత్రం వీటి ఉపయోగం చాలా గొప్పగా ఉంటుందని అయితే మాత్రం ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మామూలుగా ఫ్లడ్స్తో పాటుగా కూడా ఏదైనా ఉపద్రవం వచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా ఇక్కడ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ వ్యయంతోనే వాటినన్నింటినీ అక్కడ జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా మనం ముందుగానే పసిగట్టవచ్చు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక ప్రధానంగా ఏదైనా సరే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన నేపథ్యంలో మాత్రం ప్రధానంగా వీటిని అయితే మాత్రం ఎయిర్ లిఫ్టింగ్కి ఉపయోగించినట్లయితే మాత్రం మరింతగా కూడా ప్రజల ప్రాణాలని కాపాడేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తన సొంత డబ్బులతో చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని తను ఇక్కడికి రావడం జరిగింది అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే తనకు సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో మాత్రం తనకి చంద్రబాబు నాయుడు ఆదర్శం అని ఆయన తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే అయితే మాత్రం ప్రభుత్వాలకు సహాయం
అవసరం ఉంటుందని చెప్పి ఆయన అయితే అంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే దీనికి చెప్పిన ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ మొత్తం కూడా తన సొంత డబ్బుల నుంచే, సొంత నిధుల నుంచే కేటాయించాను, అదేవిధంగా కూడా తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా కొంతమంది బంధువుల దగ్గర నుంచి తీసుకున్నానని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తు మొత్తము ఈ ఏదైతే ఎయిర్ ట్యాక్సీ ఉందో ఎయిర్ ట్యాక్సీగా ఉంటుంది అనేటువంటి ఆశావాహమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు నుంచి.